అందరికీ నమస్కారం. నిన్న గరీబ్‌ఘాట్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. సో ఆయన అంటే నాలాంటోళ్ళకి చాలామందికి చాలా రెస్పెక్ట్ ఉంది. ఆయన చేసే ప్రవచనాలు కానీ ఇవన్నీ వాటిని గుర్తించే గవర్నమెంట్ అతనికి పద్మశ్రీ అవార్డు అనేది ఇచ్చింది. సో పద్మశ్రీ అవార్డు వచ్చిన తర్వాత మరి ఆయనకి మతిస్థిమితం కోల్పోయినట్లున్నాడు. నిన్న చిన్నపిల్లలండి, బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలు ఉంటారు కదా, చాలా పేదోళ్ళు, నాలాంటి పేదోళ్ళు సార్. నేను కూడా హాస్టల్లోనే చదువుకున్నాను. నేను నిరుపేద కుటుంబంలో పుట్టాను సార్. అట్లాంటి పిల్లలకి గవర్నమెంట్ అనేది ఒక పౌష్టికమైన ఆహారాన్ని కల్పిస్తుంది. దాన్ని మీ వ్యంగ్యంగా మాట్లాడుతూ వక్రీకరిస్తూ ఆ పిల్లల్ని మీరు ఇట్లా మాట్లాడడం ఇది ఎంతవరకు కరెక్టు? దీనికి కౌంటర్గా విజయప్రతాప్ రెడ్డి గారు కూడా నిన్న సూపర్గా ఆన్సర్ ఇచ్చారు ఆయనకి. సార్ కొంచెమైనా మీకు సిగ్గు అనిపించాలి సార్. అక్కడ ప్రవచనాలు చెప్పే దగ్గర ఇట్లా మాట్లాడితే వాళ్ళు నవ్వుతున్నారు. గవర్నమెంటు సార్, ఇది మధ్యాహ్న భోజనం పథకం అనేది స్టార్టింగ్ మనకి మద్రాసులో స్టార్ట్ అయింది సార్, చెన్నైలోన. అక్కడ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. దాని తర్వాత దేశం మొత్తం ఇంప్లిమెంట్ అయింది. సెంట్రల్ గవర్నమెంట్ 60% ఇస్తుంది సార్. స్టేట్ గవర్నమెంట్ 40% పెడుతున్నారు సార్. చదువు చెప్పకపోతే పిల్లలందరూ పడుకొని వెళ్ళిపోతున్నారు సార్. గవర్నమెంట్లోన స్కూల్లో స్ట్రెంత్ పెరిగితే ఆటోమేటిక్గా టీచర్స్ అనేవి జాబ్స్ అనేవి రిక్రూట్మెంట్ అనేవి కూడా పెరుగుతాయి సార్. చదువు చెప్పలేదు మీరు ఎట్లా అంటారు సార్? వాళ్ళది గుడ్డు, తర్వాత ఫుడ్డు వాళ్ళకి అవసరమా? మీరు ఏమైనా ఎప్పుడైనా హాస్టల్కి వెళ్ళారా సార్? విజిట్ చేశారా? ఎవరికైనా 10 మంది పిల్లలకి పెట్టారా సార్? మాట్లాడితే సరిపోదు సార్. వయసు పెరిగింది కానీ కొంచెమైనా మీకు మేనస్ కూడా పెరగలేదు అనుకుంటున్నాను. నాలాంటి పేద పిల్లలకి తెలుస్తుంది ఆ బాధ అని. నేను చదువుకున్నాను సార్ హాస్టల్లోన. 2వ తరగతి చిన్నపిల్లలంతా హాస్టల్ వేసేసారు సార్. నాకు 12వ తరగతి +2 వరకు నేను హాస్టల్లో చదువుకున్నా. ఒక చదువుకున్న తండ్రి నన్ను ఎవరు మమ్మల్ని చూడలా. హాస్టల్లో నాలాంటి వాళ్ళు చాలామంది ఉంది. కొంతమంది తల్లిదండ్రులు అనాథలుగా ఉన్న చదువుకున్న పిల్లలు, సెలవులు వేసి ఎక్కడికి వెళ్ళాలో తెలియని పిల్లలు, అట్లాంటి వాళ్ళు అందరూ చదువుకున్నారు సార్. అట్లాంటి వాళ్ళు గవర్నమెంట్ ఆశ్రయంగా నిలబడుతుంది. ఆ పిల్లల యొక్క హక్కు సార్, వాళ్ళు అడుగుతారు సార్, వాళ్ళకి పెట్టాల్సిందే. దానికోసం కదా విజయప్రతాప్ రెడ్డి గారు ఎంత పోరాడుతున్నారు. ఏ హాస్టల్కి వెళ్ళినా కూడా అందరూ చుచ్చు పడుతుంది సార్. ఇప్పుడు అంత సిన్సియర్ ఆఫీసర్ని పట్టుకొని మీరు ఏదో ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారు. సిగ్గు అనిపించాలా. అక్కడ అట్లాంటి వాళ్ళు ఆఫీసర్లు చాలామంది బయటికి రావాలి, వర్క్ చేయాలి. ఎవడైతే తప్పు చేస్తాడో అట్లాంటి వాళ్ళు అందరికీ సస్పెండ్ చేసి పారదొబ్బాలి. ఆయన హాస్టల్లోని ప్రతి హాస్టల్కి విజిట్ చేయడం వల్ల ప్రతి ఒక్కరు భయం అనేది కల్పిస్తుంది. ప్రతి పిల్లడు, పేద పిల్లడు శుభ్రంగా 3 పూటలు తింటున్నాడు, ఎంత హ్యాపీగా. అట్లాంటి పిల్లల్ని పట్టుకొని మీరు వ్యంగ్యంగా మాట్లాడి చిన్నగా మాట్లాడడం ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. గరికపాటి నరసింహ గారు, ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో మిమ్మల్ని వేసుకుంటున్నారు. పద్మశ్రీ వస్తే సరిపోదు సార్, దానికి తగ్గట్టు మెచ్యూరిటీ ఉండాలా. మరి మీ నాలుక ఎందుకు అట్లా మాట్లాడారో మీరు చేయాల్సింది ఒకటే పని సార్. నేను సీరియస్గా చెప్తున్నాను. నాలంటారు కూడా చాలామంది బాధపడుతున్నారు. మేమెంత బాధపడి మేము హాస్టల్ చదివి వచ్చామో మాకు తెలుసు సార్. సార్ మేము హాస్టల్లో చదివేటప్పుడు మాకున్న చుట్టాలు, బంధువులు కానీ ఎవడు మమ్మల్ని చూడడానికి కూడా రాలేదు సార్. ఏ రోజు ఎవడు మమ్మల్ని చూడడానికి రాలే. ఆ హాస్టల్లోనే చదువుకున్నాం, అక్కడే మేము బతికాం సార్. మాకు తెలుసు ఆ పెయిన్ ఎట్లా ఉంటుందో. అప్పుడులోనైనా కొంచెం బెటర్, మాకు కొంచెం ఇప్పుడు అంతకంటే ఇంకా సూపర్ సార్. గవర్నమెంట్ అంత ఫెసిలిటీస్ పిల్లల్ని, నిరుపేద కుటుంబాల పిల్లల్ని చదివిస్తున్నారు. పేద పిల్లలే సార్ అక్కడ హాస్టల్లో చేరేది. మీకులాగా డబ్బు ఉండి బలిసి కొట్టుకున్న వాళ్ళు ఎవరు చేరట్లేదు సార్. మీకు మన వాళ్ళు పిల్లలు ఉన్నారు కదా సార్, మరి వాళ్ళకి ఎలా చదివించారు, ఎలా ఫుడ్ పెట్టారు? అందరు మీకులాగా బలిసిన ఉంటారా సార్? ఉండరు సార్. కొంచెమైనా ఆలోచించుకోండి. ఒక మాట మాట్లాడేటప్పుడు 10 సార్లు మనం ఆలోచించాలి. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ పేద పిల్లల కోసం ఎన్నో రకాలైనటువంటి అవసరాలని ముందుకొచ్చి తీరుస్తున్నారు సార్. అట్లాంటిది మీరు ఇంత చిన్నగా మాట్లాడతారు. మీరు ఆ పిల్లలకి క్షమాపణ కోరాలి, క్షమాపణ చెప్పాలి. ప్రతి ఒక్కరూ స్పందించాలి దీని మీద. ఇది చాలా తప్పు, చాలా దారుణం. నేను ఎంత బాధపడుతున్నానో నాకు తెలుసు సార్. నేను హాస్టల్లో చదువుకున్నాను. నేను ఒక నిరుపేద కుటుంబంలో పుట్టాను సార్. నాకు తెలుసు ఆ పెయిన్ ఎట్లా ఉంటుందో. ఎవడు మమ్మల్ని దొబ్బలే. ఆ రోజు హాస్టల్లోనే చదువుకున్నాను కాబట్టి గవర్నమెంట్ ఎంతకంతో మమ్మల్ని ప్రోత్సహించడం వల్ల ఈరోజు ఇంతవరకు చదువుకున్నాం మేము. స్కూల్లోనే సార్ పిల్లలు లాస్ట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టోటల్ స్కూల్లోనే మార్చేశాడు సార్ ఆయన. ఎంత మంచి ఎడ్యుకేషన్ని పెట్టాడు ఆయన అక్కడ. విజయప్రతాప్ రెడ్డి లాంటి హానెస్ట్ పర్సన్ ఫుడ్ కమిషన్ చైర్మన్గా నిర్మించారు సార్ అతను. అట్లాంటి వాళ్ళు చాలామంది ఇంకా ఉన్నారు సార్. అందరూ పోరాడుతున్నారు. ఒక్కొక్కరు దొబ్బు తింటున్నారు అక్కడ లంచాలకు బాగా మరిగి. అట్లందరినీ ఏరి పారదెంగుతండి ఆయన. సారీ సార్ ఈ మాట అంటున్నందుకు క్షమించండి. మీరైతే పిల్లలకి సారీ చెప్పాలి. గరీబ్‌ఘాట్ గారు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.